నమస్కారం పాపారావు గారు. నమస్తే అండి. సరే, ఈ పదవి మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది పాపారావు గారు? మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు అబోధి భావాలు కలిగిన మరి ఒక మచ్చలేని నాయకుడు అప్పచెప్పిన బాధ్యత ఏ బాధ్యతనో నేను నెరవేర్చడానికి రెడీగా ఉన్నానండి. నా మీద మా నాయకుడికి ఏ విధమైన అభిప్రాయం ఉందో ఆ పదవి ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అండి, చాలా సంతృప్తిగానే ఉన్నాను నేను. కానీ మీరు వైఎస్ఆర్సీపీలో పనిచేశారు, ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? బై బర్త్ నేను కాంగ్రెస్ అండి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్గా కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడి నుంచి మళ్ళీ నేను వైఎస్ఆర్ పార్టీలోనే పనిచేయడం జరిగింది. మరి ఆ క్రమంలో నేనైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని బాగా అభిమానించానండి. మంచి ప్రజానాయకుడు. మరి అలాంటి నాయకుడు మన నుంచి దూరం అవటం చాలా బాధ కలిగింది. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేశాం. ఆ క్రమంలో భాగంగానే నేను సర్పంచ్గా, అంటే ఇది సెకండ్ టైం సర్పంచ్ అండి. నేను రేపల్లె మండలం లంకివాందెబ్బ మాది విలేజ్. ఆ గ్రామ సర్పంచ్గా సెకండ్ టైం సర్పంచ్గా నేను ఎన్నికవడం జరిగింది. ఎన్నికవటం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి స్టార్టింగ్ నుంచే మాకు ఆయన ప్రవర్తన మాకు నచ్చలేదండి. కానీ మీరు స్టేట్ సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ చేశారా, జిల్లాకు చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు నన్ను ఎన్నుకున్నారండి. ఆ తర్వాత నా పనితీరు గమనించి మరి నేను చేసే ఇది అందరూ కూడా మరి మంచి నాయకుడు అని చెప్పి నన్ను ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవటానికి మేము ఒక సర్పంచ్ అందరూ కలిసి ఒక డేట్ ఫిక్స్ చేస్తే అది జనవరి 5, 2022 అనుకుంటా ఫిక్స్ చేస్తే ఆ డేట్ని క్యాన్సిల్ చేసి ఆ కళ్యాణ మండపం కూడా బుకింగ్ క్యాన్సిల్ చేశారండి. అప్పటికి మీరు పోరాడుతున్నారా? అప్పటికే మేము స్టార్ట్ చేసాం. ఎందుకంటే మా నిధులు జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అప్పటికే మేము స్టార్ట్ చేసాం. అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా మరి మాకు రావాల్సిన నిధులు విధుల విషయంలో నేను ఎక్కడ రాజీ పడలేదండి. నాకు కావాల్సిన సర్పంచ్లో నన్ను ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా. దానికోసం నేను ప్రయాణం చేస్తాను ఉన్నాను. గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా అంటే మాకు రావాల్సిన నిధుల గురించే ఫైట్ చేస్తూ ఉన్నాను. ఆ క్రమంలో భాగంగా సర్పంచ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనుకుంటారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని పిలిచి మమ్మల్ని కొద్దిగా బెదిరింపు ధోరణిలో కూడా అతను మాట్లాడడం జరిగిందండి. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమానం అంటున్నారు, ఫస్ట్ నుంచి ఆయన పార్టీతోనే ఉన్నాను అంటున్నారు. కాంగ్రెస్ తర్వాత ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళంతా ఈ పార్టీలోకి వచ్చారు. మరి ఆయనకి ఇబ్బందికరమైనటువంటి అజిటేషన్ కార్యక్రమాలకు మీరెందుకు వచ్చారు? అప్పుడు మీకు పార్టీ అంటే అభిమానం కదా? పార్టీ కాదండి, నేను రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు వ్యక్తి అభిమానం ఉన్నప్పుడు అసలు మనకి గౌరవానికి భంగం కలిగినప్పుడు అది ఎంతవరకు ఉంటుందండి? ఆయన మీకేం కల్పించారు? గౌరవం భంగం కలిగింది అంటున్నారు కదా, మీకేం కల్పించారు? సర్పంచులకండి. మీరంటే అప్పుడు సర్పంచే కదా, ఏం కల్పించారు? అవునండి, సర్పంచుల నిధులు విధుల విషయంలో మాకు రావాల్సిన 15వ వార్డు సంఘం నిధులు ఆయన మాకు తెలియకుండానే దొంగసాటిగా డైవర్ట్ చేశారండి. అంటే సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. మరి ప్రథమ పౌరుడికి ఆ నిధులు మాకు తెలియకుండా డైవర్ట్ చేసేసారు. డైవర్ట్ చేసినప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఇప్పుడు సర్పంచులు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో స్టేట్ వైడ్గా సర్పంచులు అందరూ కూడా ఎడ్యుకేట్ పర్సన్స్ కూడా ఈసారి ఎన్నికయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పి తలంపుతో ఎంతో గొప్ప ఆశలతో వచ్చారండి. వచ్చినాక అతను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అసలు సర్పంచుల్ని డమ్మీలు చేశాడు. ఆ సర్పంచులకు అసలు గౌరవం అనేది లేకుండానే, సచివాలయ వ్యవస్థ మంచిదే మేము కాదంట్లా, కానీ సర్పంచులకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా, సర్పంచ్తో పని లేకుండానే, గ్రామ సభలో తీర్మానం లేకుండానే, సర్పంచ్కి ఏమి తెలియకుండానే అన్నీ జరిగిపోతా ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఫస్ట్ అక్కడ మేము అందరూ గౌరవం భంగం కలిగింది. సరే, 15వ వార్డు సంఘం నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. మరి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కూడా డైరెక్ట్గా మా అకౌంట్లో పడాలి. పంచాయతీ అకౌంట్లో పడ్డాక మేము దానికి ఏదైనా గ్రామానికి సంబంధించి లైట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ నిధులు వస్తాయని చెప్పి చేస్తూ ఉంటాం. మరి ఆ నిధులు డైవర్ట్ చేసేసారు. అప్పుడే సర్పంచ్ కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నారు, కొంత పనులు చేసేసారు గ్రామాల్లో. చూస్తే నిధులు లేవు, వచ్చిన నిధులు డైవర్ట్ చేసేసారు. వీళ్ళు చాలా మంది అప్పులు పాలైపోయి చాలా మంది సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేస్తున్నారండి. అది నాకు చాలా బాధ కలిగించింది ఒక సర్పంచ్ సంఘం అధ్యక్షులుగా. అంటే మిమ్మల్ని అధ్యక్షుని చేసింది పార్టీ కోసం ఉపయోగపడతారని కదా, మీరు పార్టీని వ్యతిరేకంగా పనిచేసినట్టు అప్పుడు మీకు వార్నింగ్లు వచ్చినాయా సజ్జల గారి దగ్గర నుంచి? అంటే నన్ను ఎన్నుకుంది సర్పంచ్లండి, పార్టీ కాదు. పార్టీ మిమ్మల్ని నియమించలేదా ఇతనైతే బాగుంటుంది అని? పార్టీ నియమించలేదండి. నన్ను సర్పంచ్లు ఎన్నుకున్నారు. అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా
సర్పంచ్ సంఘ అధ్యక్షులుగా మీరెవరు ఎన్ని చేయడానికి మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము నిర్ణయిస్తాం అనే దాని మీద వర్షంలో మాట్లాడారు. మరి సర్పంచ్ అందరూ ఎదురు తిరిగారు. సర్పంచులు మాకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళు ఎన్నుకుంటామండి, మీరెట్టా చేస్తారని చెప్పి అడ్డం తెలియదు. అప్పుడు ఆయన సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో క్యాన్ చేపించడం కానివ్వండి, మమ్మల్ని ఇబ్బంది పెడతాం కానివ్వండి, చాలా అయినా కూడా సర్పంచులు ఎక్కడ కూడా వెనకడికి వేయలా. అందరూ వైసీపీ సర్పంచ్లే. అవును, అదే చెప్తున్నా. ఏదైతే మేజర్గా అప్పుడు అందరూ వైసీపీ 80% వాళ్ళల్లో కూడా ఎక్కువ అసలు ఆ వైసీపీ గ్రూప్ నుంచే మీరు అలా ఎన్నికయ్యారు, అవునవును సంఘంగా ఏర్పాటు చేసుకున్నారు. అవునవును వాళ్ళందరూ కూడా మీ వెనకాల వచ్చారు. వచ్చారండి, వాళ్ళంతా మీ అందరూ వచ్చారండి. దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి వచ్చారు. ఇష్యూ ఉంది కాబట్టి. అదే ఇష్యూ లేకపోతే రారండి, ఎవరు రారు. ఓకే, థ్యాంక్ యూ సార్.